వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచి పిల్లా పాపలతో భక్తజనం తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ నెలలో కొన్ని రోజులుగా ఇసుకేస్తే రాలనంతగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో పడిగాపులు వస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. అటు తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 22న తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం క్యూ లైన్ను యథావిధిగా కొనసాగించడం ద్వారా అదనంగా 5,850 మంది దర్శించుకోగలిగారు. మొత్తంగా ఆ రోజు సర్వదర్శనానికి 17 గంటలు పైగా సమయం కేటాయించారు. ఈ నెలలో ఒక్క రోజులో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90,000 దాటడం ఇది 4వసారి. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచి పిల్లా పాపలతో భక్తజనం తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ నెలలో కొన్ని రోజులుగా ఇసుకేస్తే రాలనంతగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. అటు తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో కూడా టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 22న తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. అదేవిధంగా వేకువజామున కూడా శ్రీవారి అభిషేక సేవా సమయంలోనూ సర్వదర్శనం క్యూ లైన్ను యథావిధిగా కొనసాగించడం ద్వారా అదనంగా 5,850 మంది దర్శించుకోగలిగారు. మొత్తంగా ఆ రోజు సర్వదర్శనానికి 17 గంటలకు పైగా సమయం కేటాయించారు. ఈ నెలలో ఒక్క రోజులో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90,000 దాటడం ఇది 4వసారి.